అందరు ఎట్లున్నారు? అంత మంచి కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట పట్టుకొచ్చిన దబ్బనేపుకుందామా? చెలో పాండి ఈశ్వరప్ప హోమి క్లినిక్ సమర్పించు దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు. నిజం చెప్తున్నా, మన తెలంగాణ రైతులకు వచ్చిన కష్టం పగోని గుడ రానే రావద్దొల్లా. 2 ఏళ్ల సంధి మన రైతులకు ఏదో శాపం పట్టినట్టు అయిందొల్లా. ఏంది అసలు ఈ కష్టము? ఏంది తండ్లాట? అసలు మన రైతులు ఏం పాపం చేసిరని గింత గోసపడాలే? గా ఎరువుల కోసము గింత కష్టపడుడేందో నాకు అర్థమే అయితలేదు. అసలు వ్యవసాయ పనులు చేసడం తొక ఎత్తైతే ఈ ఎరువులు సంపాదించడం ఇంకో ఎత్తైతాంది. ఈ యూరియా కరువు చెయ్యబట్టి మన రైతులు వ్యవసాయం దండుగే అన్నట్టు మాట్లాడతారు. అగర్సే ఇప్పుడు గనక మన రేవంత్ సారో వ్యవసాయ మంత్రో కడప మంత్రులో కమస్కం లోకల్ చేపాటి లీడర్లో పువ్వుపాటి లీడర్లో ఈ యూరియా సెంటర్ల కాడికి పోయిర్రే అనుకో, ఇక ఉంటది చూడుర్రి. వాళ్ళను ఆ రవతల దాకా గెలిపేటట్టే ఉన్నారు రైతులు. రేవంత్ సారు ఎందుకన్నా మంచిది, జరా వెనక ముందు చూసుకొని పోసారు. గిట్లనే అంటురు రైతులు. పారి వాళ్ళు ఎట్లా గోసపడుతురు చూద్దాం. రేవంత్ అన్నకు కూడా చూయిద్దాం. అన్నా రేవంత్ అన్న జరా ఇటుకెళ్ళి కన్నయ్యవే. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ సార్ను ఒక రైతు కలిసిండు. ఏమన్నాడో ఏం మాట్లాడిండో మీరు చూడాలి. రేపు పొద్దున మరుసటి రోజు చెరుకు మందు బస్తాలు వెళ్ళిపోతున్నాయి. మరి ఎక్కడ రైతులకు ఇస్తున్నారు? ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఇవాళ పొద్దున 450 బస్తాలు దిగినాయి. మొన్న టోకెన్ ఇచ్చినామంటుండ్రు. మొన్న టోకెన్ ఇస్తే 450 బస్తాలు ఇవ్వాలని ఇస్తారా? ఒక రైతుకు వచ్చి 4 బస్తాలు ఇవ్వకపోతే ఒక బస్తా ఇస్తే పంట ఎట్ట పండించుకుంటాడు? అటువంటిప్పుడు గవర్నమెంట్ ఇవ్వద్దు. 450 బస్తాలు ఇస్తుంది. మనిషికి 4 బస్తాలు ఉన్నాయి. మొత్తం బ్లాక్ మార్కెట్ పోతుంది. దీంట్లో అక్రమాలు బాగా జరుగుతున్నాయండి. నిజమైన రైతుకి యూరియా అందటం లేదు. 500 రూపాయలు పెట్టి యూరియా బస్తా కొన్నా. ఇంకా ఎక్కడుంది ప్రభుత్వం? ఎవరిని ఆదుకుంటుంది? రైతులను కోసపుచ్చుకోవడానికి మేము పురుగు మందులు తప్పితే మాకు మార్గం లేదు. మాంచెన్ యూరియా బత్తిప్పితే ఇంటికి పోతాని కాళ్ళ మీద పడే కాడికొచ్చింది కథ. ఇదొక ములుగు జిల్లాలనే కాదు, రైతుల తండాట గిదే ఉన్నది. సెంటర్ల కాడ రోజుల కమానం లైన్లలో నిలబడతారు. పోలీసులతో లాఠీల దెబ్బలు తింటారు. కడుపు మార్చుకొని మరి యూరియా బత్తాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయినా యూరియా ఇత్తలేరట ఆఫీసర్లు. కాళ్ళు మొక్కుతురు. అన్నం పెట్టే మన తెలంగాణ రైతుకు వచ్చిన అవస్థ ఇది. ఎక్కడ చూడు గిసోంటి కనబడుతున్నాయి. ఓ దిక్కు జోరు వాన పడుతుంది, ఇంకో దిక్కు వ్యవసాయం పనులు చేసుకోవాలి నాయే. ఈ సర్కారేమో యూరియా కరువు పట్టుకొచ్చిందాయే. ఒక్క బత్తా దొరికితే అదే 10,000 అన్న కాడికొచ్చింది. అందుకే పెద్ద పెద్ద వానలు పడ్డా కానీ ఆ వానలు దడుచుకుంటూనే నిలబడతారు. నడియాం రాత్రి కూడా యూరియా సెంటర్ల కానీ ఉంటారు. ఏదన్నా దొరికితే తింటురు, లేకుంటే అట్లనే కడుపు మార్చుకొని కండ్లు కాయలైతట్టు చూస్తారు. అసలు రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి రైతులకు ఏం మేలు జరిగిందో మీరే చెప్పురి. మీరు కూడా రైతులే కదా. మీరు ఒక్కనాడనే కంటిన్యూ నిద్రపోయిర్రా? గుండె మీద చేసుకొని ఉన్నారా? రైతు బంధు చక్కగా వాళ్ళే, రుణాలు మాఫ్ చెయ్యలే, పంట పండితే గుండెలే, ఇప్పుడు పండిద్దామంటే ఎరువులు కూడా ఇత్తలేడాయే. అసలు ఈ 10 ఏళ్లలో రైతులకి ఇట్లా లైన్లలో నిలవడంగా చూసినామా? ధర్నాలు చేసిరా? కానీ ప్రజాపాలనలా ఇవన్నీ చూస్తాన్నాం. యూరియా బత్తాల కోసం ధర్నాలు ఎత్తాన్లు. రోజుల తరబడి నిల్చున్నా యూరియా చేతికి రాకుంటే ఎట్లా అనిపిస్తుంది? కడుపు మండుతుందా లేదా? ఒకట్ల కోపానికి వచ్చిన రైతు కన్నెర చేతనే ఉన్నాడు. యూరియా కరువు పట్టుకొచ్చిన సర్కారుకు శాపాలు పెడుతుర్రు. యూరియా లేక రైతులం చాలా ఇబ్బందులు పడుతున్నాం. వర్షాలు నాటే నెల అవుతుంది, ఇదివరకు యూరియా లేదు.
మేము తిరగబట్టి మొన్న 9 తారీఖు నుంచి తిరుగుతున్నా అసలు ఏరియా బస్సులు తిరగలేదు. రైతులు అందరూ అవసరానికి లివాడుతారు, అవసరానికి వచ్చేవారు కదా దొరుకుతలేదు. వచ్చే నాటి 2 ఎకరాలు నాటుకున్నాం, ఒక్కొక్క బస్సు ఇస్తారు, ఏం సరిపోతలేవు. ఇప్పుడు వచ్చి లివాటినా కానీ ఇప్పుడు 170 మందికి అయిపోయినాయంట, పంపిస్తారు. ధర్నా చేసి 15 రోజులకి ఇప్పుడు ఈటే వచ్చిందన్న. వచ్చినప్పుడు మనకు ఒక 100 మందికి సరిపోయింది ఏరియా, ఇప్పటికీ లోడ్ అయిపోయింది. మళ్ళీ 400 మంది నిలబడ్డారు. వాళ్ళకు మనకు ఇంకా 15 రోజులు 20 రోజులు అయితే పంట సేన అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇక ఏరియా వేయలేము. మంచిగా ఒక్క బకెట్తో గూల వచ్చుకొని తింటాం, ఇంటికి కొడతాం, వాళ్ళ పేరు పోతుంది. 10 ఎకరాలు ఏం సరిపోతారు? ఒక బతులు 2 బత్తలైనా సరిపోవు. నన్ను గెలిపియాలి వాడ మంది అంతా నడుపుతారు. అవుగని అలా మీకెళ్ళి వాన పడ్డదా నుల్లా? గట్ల అడుగుతావేందమ్మా? ఊర్లనే ముంచుతుంటే వాన పడ్డదా? బట్టలు ఆరినాయా? కాలువ వారిందా? గిదేందుకు మళ్ళా ప్రశ్న అని గరంగాకురి. హైదరాబాదులో అంతగానం వాన వల్లే ఇట్లా వచ్చినట్టు వచ్చిపోయింది. కానీ జిల్లాలల్లో మాత్రము వాన కాదు, వరద ముంచింది. నా మనసుకు తక్లీఫ్ కూడా అయింది. ఇప్పటికే కామారెడ్డి, మెదక్ జిల్లాలు హరిగోసపడ్డాయి కదా ఈ వరదలతోని. ఇక ఇప్పుడు నిర్మలు, నిజామాబాదు, కరీంనగర్ ఇట్లా ఏ జిల్లాకువో ఏ ఊరికివో తొవ్వ కనబడితే ఒట్టు ఏడ చూడు నీళ్ళే నీళ్ళు. అసలు పండుగ సంబరం కూడా లేకుండా అయింది. నిజంగా పండుగ పూట కూడా జనం అవస్థ పడుతుంటే నాకే అంత ఎట్లెట్లనో అనిపించింది. పారి ఈ వరద సంగతి చూసేద్దాం మనం. ఇగో నిర్మల్ జిల్లాలో చూడుర్రి వానదేవుడు ఎంత గోస పట్టుకొచ్చిండు. అసలు జనం పానాలు అరచేతులు పట్టుకొని బిక్కు బిక్కుమంటారు. వల్ల చెరువు కట్టలు దిగిపోయినాయి, తొవ్వలు బంద్ అయిపోయినాయి, ఇండ్లు మునిగిపోయినాయి, కార్లు బండ్లు పడవలు లెక్క మారిపోయినాయి. అసలు రోడ్లేవో చెరువులేవో ఏం అర్థం కాకుండానే కనబడ్డది. ఇండ్లు వరదలు ఇరుక్కుపోయిన జనాలు గిట్ట సాహసాలు చేసుకుంటూ బయటపడ్డారు. నిర్మల్ జిల్లా ముదోల్లో అడవిల బడి నీళ్ళలు ఇరుక్కుపోయింది. పాపం చూడుర్రి వీళ్ళు ఎట్లా తండ్లాడుకుంటూ బయటకు వస్తానులో. నిన్న మొన్నటి వరదలతోని కామారెడ్డి ఇంకా కండ్ల పంట నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నదల్లా బాగా ఇంకిడిచి పెట్టలే. స్కూళ్ళు, కాలేజీలు, వంతెనలు, గింతలు అన్ని ఇంకా నీళ్ళలోనే ఉన్నాయల్లా. అవి చూడు ఎట్లా కనబడుతుందో కామారెడ్డి జిల్లా. ఇటు సిరిసిల్ల జిల్లా పరిస్థితి కూడా ఘోరమే ఉన్నదల్లా. గుళ్ళల్లో కూడా వరద నీళ్ళు వచ్చినాయి. మెదక్ జిల్లా జనం పరిస్థితి కూడా ఘోరం. ఓ దిక్కు వానలు, ఇంకో దిక్కు వరదలు. జనం బాధ చెప్పాలంటేనే నాకే పానం కలుపుకోమంటుంది కాదా మరి. పెద్ద వాన పడుతూనే ఉన్నది, ఇండ్లకు వరద నీళ్ళు వచ్చినాయి. ఇంకేడుంటారు? ఎంత కష్టం చెప్పురి. చిన్నపిల్లలు అయితే ఎంత అవస్థపడ్డరో, చంటి పిల్లల్ని ఎత్తుకొని జనం ఎంత బాధపడ్డరో తలుచుకుంటా అంటేనే వణుకు పుడుతుందోలా నాకు. నల్గొండ, వరంగల్, మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్ గిట్లా ఏ జిల్లా చూడు వానలు వరదలతోని గోసపడుతూనే ఉన్నాయోలా. వాగులు వంకలు పొంగుతున్నాయి, ఊర్లలో కత్తాన్నాయి నీళ్ళని. పాపం జనం కట్టుబట్టలతోని బయటకు వస్తాన్లు. పానాలు కాపాడుకునేందుకు ఇండ్లెక్కి కూర్చుంటారు. ఎంత కష్టం చెప్పు. ఇంకా 3-4 వద్దులు పెద్ద వానలు ఉన్నాయట్నోళ్ళ ఎవ్వరు బయటికి వెళ్ళొద్దని చెప్తారు. ఇంట్లుంటేనేమో వరదచ్చి పాడైతుందాయే, ఆఫీసర్లేమో బయటికి వెళ్ళొద్దంటారు. ఇక చెప్పు కథ. ఓ దిక్కు వరదలతోని రాష్ట్రం గింతగా దండలాడుతుంటే మన సర్కారు ఏం చేస్తాంది ఏంది ఇన్నొద్దులు ఏం చేసింది? ఇప్పుడు కాదే చేస్తాంది. వాళ్ళు ఎట్లా ముంగడబడుతుందో నేను అటెనక చెప్తా, కానీ మీరు మాత్రం పైలంగా ఉండాలల్లా.
दौड़ तुम कर उड़ी हमारी हमारी यार मरड़े उड़ी दौड़ हम ढा समझ कर रहे हैं तुम करो दौड़ వరద కష్టాలు చూసిరు, మన యూరియా తక్లీపులు చూస్తూనే ఉన్నారు. ఈ టైంలో జనాల కిమ్మత్ ఇచ్చేది ఎవరు? మన సర్కారే కదా, మన ముఖ్యమంత్రి సారే కదా. కానీ సర్కారోళ్ళు కానొచ్చి రానోళ్ళ మీకు రేవంత్ అన్న ఏం చేస్తాడు? మరి ఏం చేస్తాడు? మంచిగా ఫిడేలు వాయించుకుంటూ ఉంటుండు కావచ్చు. ఏం రేవంత్ అన్ననో ఏమో పోరి, మన గండానకి ఇట్లా దాపురించిండు. ఇక గిట్లనే అంటుర్రోళ్ళ. నా తోడు చెప్తున్నా, యూరియా సెంటర్ల కాడికి పోర్రి, వరదలతోని యాగం చేసిన ఊర్లకు పోర్రి, మన రేవంత్ అన్నను గట్టిగా అరుచుకుంటుర్రు. కాదు, జనం ఆపదలో ఉండనే ఉండే, కండ్లారా కననే కనబడుతురు. మరి ఇప్పుడు కూడా జనం దగ్గరికి పోకుండా ఏందొల్లా అసలు? పాలన ఉన్నట్టా లేనట్టా ఖాతాకున వాడెత్తు. ఇక నాకైతే గిట్లనే అనిపిస్తుంది. కానీ సర్కారు పట్టించుకోకుండా మన బీఆర్ఎస్ సైన్యం మాత్రము ఈ వరద బాధితులకు సైన్యంగా నిలబడ్డదోల్లా. అగ చూడురే. ఫస్ట్ జనాలకు వచ్చిన ఇమ్మతి చూద్దాం. మన రామన్న, హరీష్ అన్న, బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు, కార్యకర్తలు వీళ్ళందరూ జనానికి మేమున్నామని అడుగు ముందుకేసిరోల్లా. వరదలతోని బిక్కు బిక్కుమంటున్నోళ్లకు సాయంగా నిలబడ్డారు, వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చిర్రు. సిరిసిల్లల వరదతోనే ఆగమైపోయిన జనాల కాడికి మన రామన్న పోయిండు, వాళ్ళ తక్లీపులను దగ్గరుండి అరుచుకున్నాడు, వాళ్ళకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతూ దేవులాడి బతికే ఉండడని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లా అనుకోరు బాడీ అది అనుకోరు బతికే ఉండడని అనుకున్నాం. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడకు, భయపడకు, ఏడోపడికి ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మొత్తం విషయమంతా పెడతాం. నెంబర్ రెండోది పిల్లలను కూడా నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇవాళ మొదలైన దొరకాలి, మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది. ఇటు హరీష్ అన్న మెదక్ జిల్లాలో టూర్ వేసిండు, వరదతోని గోసపడ్డ కుటుంబాలను వలకరిచ్చిండు, మునిగిపోయిన ఊర్ల కాడికి పోయి జనాలకు ధైర్యం ఇచ్చిండు. ఇటు బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు కూడా వరద సాయంలో ముంగటపడ్డరోల్లా. అయితే రేవంత్ అన్ననైతే గాలి మోటార్ వేసుకొని వచ్చి ఇట్లా గాలిని గిర్ర తిరిగి మళ్ళా వాపస్ పోయిండట. రాలేదు సూలేదు అన్న పేరు రాకుండా అగర్సే జనాలు కలుస్తే అన్న పరిస్థితి అలాగే ఉండు కావచ్చు, అక్కడోలే చెప్తాండ్లు. కానీ మన తెలంగాణకు ఎంత కష్టం వచ్చిందో చూడు. ఓ దిక్కు యూరియా కష్టాలు, ఇంకో దిక్కు వరద కష్టాలు. కానీ సర్కార్ నుంచి దేకిన ఒళ్ళేడు కాదు. ఇంతమంది వరదలలో ఇరకపోతే గాలి మోటార్లు తెప్పిస్తే ఏమైతుందోల్లా? మన గాలి మోటార్లనేమో బీహార్ కు పంపిరు, మన మంత్రులేమో కొత్తిమీర కట్టకు, పక్కూర్ల ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ కు కూడా హెలికాప్టర్లు వేసుకొని పోతురు. కానీ గంగలు ఇరుకమైన జనాలను కాపాడేందుకు మాత్రం ఈ గాలి మోటార్లను బయటకు తీయలే. ఎంత మోసం చెప్పిది గిదా ప్రజాపాలన అంటే. అరే ఇంతమంది తనలాడుతుంటే వీళ్ళు గాలి మోటార్లలో చెక్కలు కొట్టుడు ఏందోల్లా అన్నట్టు చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు బీహార్ తో పట్టిరు. ఎందుకంటే అలా ఎలక్షన్లు ఉన్నాయి కదా, అక్కడ చెయ్యిపాటి ప్రచారానికట. అరే ఓ దిక్కు తెలంగాణ ముదుగుతుందిరా భగవంత అంటే, ఈ సిపాయిలేమో మేము బీహార్ బాగు చేద్దాం అనుకుంటే వాయే ఏం చెప్పాలి మనకు వచ్చిన బీహార్ వల్ల. అయితే సీఎం సార్ కథ కూడా గమ్మతే కొట్టితోళ్ళ నాకు. వరదలు అత్త అంటే సార్ ఏం చేస్తాడు ఎరికేనా? నొప్పి ఒక్కాడైతే మంది ఇంకో జాగలరా అత్తాడట. సారు వారు మూసి సుందరీకరణ, రాష్ట్రానికి ఒలింపిక్ ఆటలు తేవడం ఎలా, ఇగో వీటి మీద ఆఫీసర్లను కూసోబెట్టుకొని సీరియస్ చర్చ నడుపుతుందట. రాష్ట్రమే ఆగమైంది, రైతులు గోసపడుతుర్రు, యూరియా దొరుకుతలేదు, పంట నష్టమైందని నెత్తి పట్టుకొని ఉంటే రేవంత్ సార్కేమో మూసినది అందం కావాలట. ఇప్పటికిప్పుడు ఒలింపిక్ ఆటలు తెచ్చి ఎగరం పెట్టుకున్నాడట. ఏం చెప్పాలోలా, నేనేం చెప్పా, మన రామని చెప్తాడు, మీరు వినాలి. కామారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున విపరీతంగా జనజీవితం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఇక్కడ నుంచి మేము బయలుదేరి కామారెడ్డి పట్టణానికి బయలుదేరి పోదామనుకుని సిరిసిల్ల కామారెడ్డి రోడ్లో పోతుంటే మొత్తం పలంచవాగు మొత్తం బ్రిడ్జ్ మీద నుంచి ప్రవహించి అక్కడ మొత్తంగా రాకపోకలన్నీ స్తంభించిపోయినాయి. ఇట్లా శ్రీగాధ నుంచి బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం. ఆ పట్టణంలో కూడా చాలా కాలనీలు జలమయమైనాయి, చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్ళు వచ్చినాయని చెప్పి శ్రీగాధ మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి రోజు ఈ నిమిషానికి లేదు. ఇంకా రాబోయే 4 రోజుల పాటు
వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు, ఇది చూసుడు ముఖ్యమా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యులను కూడా మేము ఆనాడు ఇరుక్కొని పోతే మంచిర్యాల జిల్లాలో కానీ భూపాలపల్లి జిల్లాలో కానీ వెంటనే హెలికాప్టర్లు పంపి మరి సామాన్యుల ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇవాళ మన హెలికాప్టర్లు, మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్లో తిరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి, ఇంకెక్కడెక్కడో తిరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు. అది సంగతి కాదు. నేను అనద్దు గాని మన సర్కార్ తారీఖ చూస్తుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టు లెక్క కొడుతుందా లేదా? మరీ గింత అద్మానమా? గిట్లనే నిలదీత్తాన్లోళ్ళ రైతులు. అరే అవుగాని మీ దాంట్లో ఎవరికన్నా రేవంత్ అన్న నంబర్ ఎరికే నానోళ్ళ? మన రేవంత్ సార్ది. అరే ఫోన్ నంబర్ ఏనోళ్ళ నేను అడిగేది? ఆగురి నా కాడ ఉన్నట్టున్నది. ఎవరో మొన్న ఒకసారి చెప్తే నేను సేవ్ చేసుకున్నా. రేవంత్ కదా ఆర్ఆర్ అని ఉంటుంది. కనబడ్డది. డైల్ కొడతానా? హలో రేవంత్ అనేనా మాట్లాడేది? అయ్యో రేవంత్ సారేనా? అయ్యో ఈయన పడతలేదా ఏంది? గాలమూట ఇట్లా ఉన్నాడా ఏంది? రేవంత్ సారు జర వాన ఆపవా సారు? వానల్ని గురిపించేది నువ్వేనట కదా, వాన ఆగిపో అని నువ్వంటే ఆగిపోదట కదా సారు. హలో అందశ్రీ అన్న మొన్న చెప్పిండు. హలో వినబడుతుందా? రేవంత్ అన్నా, ఓ రేవంత్ అన్నా వానను ఆపన్నా. అయ్యో కట్ చేసిండు. అయ్యో ఇంతకు ఇది రేవంత్ అన్న నంబరేనా? ఏమో పటూరి ఏందోలా గట్ల చూస్తాను. అయితే ఓ వానా ఆగిపో అని రేవంత్ అన్న చెప్తే ఆగిపోతుందట కదా. ఇక అందుకే కొందరు జనాలు ఏం చేస్తాండ్రు ఎరికేనా? చూడురి మీరే అన్న అందుకోవే. అందశ్రీ గారు ఏందా ఈ వానరు? మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నంబర్ ఉంటే జర ఈ వానలు చాలని చెప్పు. మొన్నటి నుంచి కామారెడ్డి, నిన్న మెదకు, ఈ రోజు సిద్దిపేట కార్లని కొట్టుకుపోతున్నాయి. వాగులు వంకలు చెరువు కట్టలు తెగిపోయేటట్టున్నాయి. జర మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నంబర్ ఉంటే వానలు ఆపుతాడు కదా. జర నీకు వానలు ఆపినప్పుడు, నీ మీద దయ ఉన్నప్పుడు మా ఈ కామారెడ్డి ప్రజల మీద, ఈ మెదక్ ప్రజల మీద, సిద్దిపేట ప్రజల మీద జర ప్రేమ ఉండదా మీ రేవంత్ రెడ్డికి? జర వానలు ఆపమని చెప్పు, జర పుణ్యం ఉంటది మీ రేవంత్ రెడ్డికి. ఇన్నరా అందశ్రీ అన్న, ఓ అందశ్రీ అన్న నీ అభిమానే అడుగుతుండు. రేవంత్ అన్న ఫోన్ నంబర్ అటు ఇయ్యి, లేకుంటే నువ్వన్న చెప్పనట్టు చెప్పే వానం జర ఆగమని. అయితే ఈ అన్న గిట్లెందుకు అన్నాడో మీ కూడా యాదుకుండి ఉంటది. మొన్నోసారి అందశ్రీ సారు రేవంత్ అన్న వాన ఆగిపో అంటే ఆగిపోయిందని అనే కదా. ఆగురి మీ కూడా వినిపిస్తా మాటలు. వర్షాలు ఎంత బీభత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. నిన్న స్లాబ్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాబ్ ఆగేటట్టున్నది సార్. నేను మీ దర్శనంలో నేనేమడగలేదు, ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా సార్ అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే. అయినారు కదా. అంటే వానను ఆపే శక్తి రేవంత్ సార్కు ఉన్నదని ఈ అందశ్రీ సారి చెప్పుకొచ్చిండు. ఇక ఇప్పుడేమో గదే వాన రాష్ట్రం అంతా ఆగమాగం జగన్నాథం చేయబట్టే. అందుకే రేవంత్ అన్నకు వానదేవుడికి నడుమ దోస్తాను ఉన్నది కాబట్టి వాన రాకుండా చేసే జిమ్మెదారి రేవంత్ అన్నకి అప్పచెప్పు ఈ అన్న అంటుండు. అదన్నట్టు ముచ్చట. అవుగని గణేషుని పండుగ మంచిగా నడుతుందనో మీకెళ్ళి ఇక మండపాల కాడ ఎట్లున్నది కథ? కానీ అసలు ఈ వాన చేయబట్టి చాలా ఊర్లలో పండుగ సంబరమే లేకుండా అయింది. కానీ చాలా ఊర్లలో పండుగ కూడా మంచిగా జరుపుకుంటారు. ఒక్కొక్కరు అబ్బబ్బా ఎంత మంచి విగ్రహాలు పట్టుకొచ్చి గణేషుని పూజ ఎంత మంచిగా చేస్తారో ఎరికేనా? ఇక మా వాడ కట్టుకైతే అబ్బా జోర్దార్ గల్లీలే 2-3 వినాయకులు పెట్టిరు. ఒకరేమో 7 అడుగులు పెడితే, ఒకరు 10 అడుగులు పెట్టిరు, ఒకరు 12 అడుగులు పెట్టిరు. ఒక్కొక్కరు వెరైటీ వినాయకులు పెట్టిరు. మరి అందరు ఊర్లలో ఎట్లాంటి వినాయకులు పెట్టుకురు మనం దర్శనం చేసుకుని వద్దాం పాండ్రి.
చూస్తూ రా వినాయకులను మరి అనుర్రి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నిజంగా తీరొక గణపతులు చూస్తందుకు 2 కళ్ళు జాలతలేవోలా నాకు. అగోగి గణపతిని చూడుర్రి, వామ్మో ఇటుకెళ్ళి చూడుర్రి. చూడకుంటే ఈ గణేశుడు ఫీల్ అయినా అవుతాడు. చూసినవా వేరే గల్లి గణేశుడిని చూయించరు కానీ నన్ను చూపిస్తలేడు అని ఫీల్ అయిన అనుకో కథ అలాగుంటారు కదా. ఇక ఇట్లా ఒక్కొక్కటి చూసుడు కాదు కానీ అందరు గణపతులను ఒకటేసారి మీరే చూడుర్రిగా. మన తెలంగాణ గణపతులు గిట్లుంటే అటు హిందీ వాళ్ళ గణేశులు చూడురోల్లా. ఇగో ఈయననేమో బొంబాయి గణపతి, ఈయననేమో రాజస్థాన్ గణేశుడు. మన గణేశునికి వాళ్ళ గణేశునికి జరంత ఫరక్ ఉన్నట్టే కొడుతుంది కదా. అయ్యో మన గణేశుడు అంటున్నా కానీ ఇలా ఖైరతాబాద్ వినాయకుని చూయించలే కదా. అగో 69 అడుగుల ఎత్తుల నిలబడి భక్తులకు ఎట్లా దర్శనం ఇస్తుండో చూడురి మీరు. ఈశ్వరప్ప హోమి క్లినిక్ సమర్పించదు నా ముచ్చట ఎగ్గిబుల్లాగి అల్టిద్దు నా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మసేపిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇంకా నేను పోయి అత్తా.